పాకిస్తాన్ కోసం డ్రాగన్ కంట్రీ అయినటువంటి చైనా భారత్ మీద గూఢచర్యం చేస్తోందా? అందులో భాగంగానే భారత సరిహద్దు జలాలలో ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి సంబంధించినటువంటి గూఢాచారి నౌక కదలికలు ఉన్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఇంతకీ భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతల నడుమ చైనాకి చెందినటువంటి ఈ గూఢాచారి నౌక మన భారత జలాలకు సరిహద్దుల్లో ఏం చేస్తోంది, అక్కడ ఎందుకు మోహరించారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భారత్ సమీపంలో చైనా గూఢాచారి నౌక పాక్కు సాయం చేసేందుకేనా? ఆపరేషన్ సింధూర్ తర్వాత హిందూ మహాసముద్రంలో చైనా గూఢాచారి నౌక అయినటువంటి డయాంగ్ ఈ హావో కదలికలు కనిపించాయి. అసలు అది అక్కడ ఏం చేస్తుంది అనేది కనుక చూస్తే పాకిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు మన భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ జరిగిన వెంటనే భారత జలాల్లో చైనాకు చెందినటువంటి గూఢాచారి నౌక అయినటువంటి డి యంగ్ ఈ హవో కదలికలు కనిపించడం చర్చనీయాంశమైంది. ఇది పాక్ చైనా బంధాన్ని తెలిపేలా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈ ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి ఈ గూఢాచారి నౌక మన భారత జలాలకి సమీపంగా మోహరించడం ఏంటంటూ కూడా అసలు కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. నిజంగా చూసుకున్నట్లయితే ఈ పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత పెహల్గాం ఉగ్రదాడికి మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పీఓకేలో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేశారు. ఆ మెరుపు దాడుల్లో కొంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు, అలాగే కొన్ని ఉగ్రవాద స్థావరాలు అయితే నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా మాట్లాడుకుంటే జైషే మహమ్మద్ అలాగే లష్కర్ తోయిబా ఈ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం అయితే మెరుపు దాడులు చేయడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం కూడా భారత భూభాగం మీద కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నం చేయగా మన భారత సైన్యం అలాగే భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి గగలతన రక్షణ వ్యవస్థ S-400 పాక్ చేసినటువంటి దాడులను చాకచక్యంగా తిప్పికొట్టగలిగింది. అయితే ఇది జరిగిన వెంటనే చైనాకు చెందినటువంటి ఈ గూఢాచారి నౌక భారత జలాల్లో అసలు దాని కదలికలు కనపడడం ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే అది మన భారత సంబంధించినటువంటి నౌకలు అలాగే ఈ జలాంతర్గాములు ఏవైతే ఉన్నాయో వాటి కదలికలను తెలుసుకొని ఆ సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసేందుకే ఈ నౌక అక్కడికి వచ్చిందా, పాకిస్తాన్ కోసం భారత్ మీద చైనా గూఢచర్యం చేస్తుందా అంటూ చాలా మంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ మేరకు జాతీయ మీడియా కూడా ఒక కథనం అయితే రాసుకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చైనా నౌక భారత్ జలాలకు సమీపంలో సంచరించడం పలు అనుమానాలకు తావిచ్చింది. మన సముద్ర జలాల్లోని భారత నౌకల కదలికలు, నిఘా, ప్రతిస్పందన సామర్థ్యాన్ని అలాగే జలాంతర్గాముల కదలికల్ని హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో చైనా పసిగట్టేటువంటి అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఉత్తరం వైపున మన నౌకాదళం అత్యంత అప్రమత్తమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. INS విక్రాంత్ అలాగే బ్రహ్మోస్ క్షిపణులతో కూడినటువంటి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు అక్కడ మోహరించబడ్డాయి. కాబట్టి ఈ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించి అలాగే INS విక్రాంత్కి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకే వాటి కదలికల్ని తెలుసుకొని మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కి ఆ సమాచారం చేరవేసేందుకే చైనాకు చెందినటువంటి ఈ గూఢాచారి నౌక అక్కడ మోహరించినట్లుగా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ గూఢాచారి నౌకున్నటువంటి ఆ అధునాతన సెన్సర్లతో INS విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టేందుకు వీలుంది. సో ఈ గూఢాచారి నౌకున్నటువంటి ఆ ప్రాధాన్యత ఏంటనేది మనం చూసుకున్నట్లయితే దానికి ఉన్నటువంటి అధునాతన సెన్సార్లతో అది మన INS విక్రాంత్తో పాటుగా మన భారత అమ్ముల పదలో ఉన్నటువంటి ఈ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించినటువంటి కదలికలను తెలుసుకొని అది మన శత్రు దేశానికి తెలియజేసేటువంటి అవకాశం, పసగట్టేటువంటి వీలు ఉందన్నట్లుగా దాని గురించి చెప్తున్నారు. పాక్కి తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకొని ఉండవచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్లోని కరాచీ మీద
భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే వాటిని ముందుగానే పసిగట్టి సదరు సమాచారాన్ని పాకిస్తాన్కి తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అయినటువంటి BRI కింద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అయినటువంటి ఆ నిర్మాణం కూడా జరుగుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా సిపెక్ ప్రాజెక్టు చేపట్టడంపై భారత్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాక్లో రాజకీయంగా ఆర్థికంగా స్థిరమైనటువంటి పరిస్థితులు ఉండడం డ్రాగన్ అత్యంత కీలకమైంది. అది కూడా నిఘా వెనక కారణం అయ్యి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నౌక భారత నౌకాదళ విభాగాల మధ్య కమ్యూనికేషన్ అడ్డంకులు సృష్టించగలదు. అలాగే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ లో కీలకమైనటువంటి జలాంతర్గాముల రాకపోకలను ఈ మ్యాప్ చేయగలదు ఇది. అలాగే ఇక్కడ సేకరించినటువంటి సమాచారాన్ని పాక్లో నిర్మించాలనుకుంటున్నటువంటి మిలిటరీ లాజిస్టిక్ బేస్ కోసం కూడా ఉపయోగించవచ్చు. హిందూ మహాసముద్రంలో ఇలా చైనా నౌకల కదలికలు ఉండడం ఇదే తొలిసారి కాదు. 2024లో యువాన్ వాంగ్ 6 వంటి నౌకలను మోహరించింది. ఈ ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని సవాలు చేసే లక్ష్యంగానే ఈ చర్యలు ఉన్నాయనేటువంటి ఆందోళనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో ఒకసారి మొత్తంగా చూసుకున్నట్లయితే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈ ఉద్రిక్తతల నడుమ చైనాకు చెందినటువంటి ఈ గూఢచారి నౌక అసలు భారత జలాలకు సంబంధించిన సమీపంలో ఇది ఎందుకు మోహరింపబడింది అనేది మనం విశ్లేషణ చేసుకున్నాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారత జలాంతర్గాములు, భారత యుద్ధ నౌకలు, అలాగే మన క్షిపణులకు సంబంధించినటువంటి కదలికలు ఏవైతే ఉన్నాయో ఆ కదలికలను ఈ గూఢచారి నౌక పసిగట్టగలదు. పసిగట్టి మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కి సమాచారం ఇవ్వగలదు. కాబట్టి ఈ ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల దృష్ట్యా చైనా సంబంధించినటువంటి ఈ గూఢచార నౌక ఏదైతే ఉందో అది భారత సమాచారాన్ని పసిగట్టి అది పాకిస్తాన్కి పంపించాలి ఆ సమాచారాన్ని అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి ఈ గూఢచారి నౌకను భారత జలాలకి సమీపంగా మోహరించింది. అయితే మనకు సంబంధించినటువంటి సమాచారాన్ని వెళ్లకుండా భారత సైన్యం నిలువరించడంలో సక్సెస్ అయింది. మనకి సంబంధించినటువంటి ఏ ఒక్క సమాచారాన్ని కూడా చైనా కానీ పాకిస్తాన్ కానీ తీసుకోలేకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. మన భారత ప్రభుత్వం, భారత ప్రధాని కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ అలాగే ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్న పుల్వామా జిల్లాలో 3 ఉగ్రవాదుల్ని భారత భద్రతా బలగాలు మట్టు పెట్టడం జరిగింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూ ఉంటుంది. దీనికి విరామం అనేది లేదనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.